అమ్మా బొమ్మలే వదలా. ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా తెలుసా? నిన్ను రోమాను అనుభవిస్తున్నట్టు రద్దు చేయాలని బొమ్మలే. ఓ మనిషి బొందల గడ్డర నీ ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి. అసలు కుక్కలే నయ్యము అంటే మనం తిట్టుకున్నాం, కుక్కలే నయ్యము కూడుదిని ఇంత నియాతి ఉంటాయిరా, మనుషులే ఘోరము మర్యాద లేనోళ్ళు నకిలికిలాడి వాళ్ళు లోకంలో. మామిడి పండు తీయగుంటది, కాకరకాయ చేదుగుంటది, తీపి చేదు కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో. కరెంటు ఉంటేనే వెలుగు ఉంటది, కరెంటు లేకపోతే చీకటి అవుతుంది, వెలుగు చీకటి కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో. ఎందుకని మీకు పేరు ఇంకా రాలేదు? ఏ జనసభలోనూ ఏ మీటింగ్స్లలోనూ ఏ ఎన్నికలప్పుడు కూడా సాంగ్స్ పాడినట్టుగా ఎక్కడ కనిపించలా. ఎందుకు ఎందుకు అంత దూరం వచ్చింది మీకు గవర్నమెంట్ కి? అప్పుడున్న సిచ్యువేషన్స్ వరకు నాకు ఎందుకో విరక్తి కలిగింది. అంటే లైక్ ఎట్లా అంటే కొద్ది గాయపడిన సందర్భాలు అంత ఈజీగా మనసు నుంచి పోవు. వందల సాంగ్స్ జనాలకు అందించిన అసురబాలు 1000 సాంగ్స్ అందించినా కూడా మళ్ళీ జీరో నుండి స్టార్ట్ అయ్యేలానే జనాలు చేస్తున్నారా లేదా చుట్టుపక్కల వాళ్ళు చేస్తున్నారా? మీరు అన్నారుగా మళ్ళీ డౌన్ ఫాల్ పడడం, మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టడం, మళ్ళీ హిట్ కొట్టడం, మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టడం. సో చిరాకు అంటే చిరాకు లేచింది. సూసైడ్ చనిపోదామన్న సిచ్యువేషన్ ఒక టైంలో. ఎప్పుడన్నా మీ దగ్గరకు వచ్చి నాకు ఇలా చనిపోవాలనిపిస్తుంది అన్న, సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది, బాగా డిప్రెషన్గా అనిపిస్తుంది అని ఎప్పుడైనా చెప్పారా? అవునవును, ఒకసారి బాగా ఇది చేశారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ సింగర్, యాక్టర్, ఇన్ఫ్లుయెన్సర్ అన్నీ చెప్పొచ్చు, ప్రొడ్యూసర్ కూడా. అన్న పేరు చెప్పగానే మీ అందరికీ కూడా గుర్తుపట్టేస్తారు. స్పెషల్గా అన్నకైతే ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఎందుకంటే ఎప్పటి నుండో ఉన్నారు ఇండస్ట్రీలో. ఎంతో మంచి మంచి హిట్ సాంగ్లు కూడా అందించారు. కాకపోతే ఎందుకో తెలీదు, సడన్గా ఆయన లైఫ్లో కూడా ఒక డౌన్ఫాల్ అనేది వచ్చింది. చాలా లో అయిపోయారు. అయినా కూడా అన్నింటినీ తట్టుకొని మళ్ళీ కంబ్యాక్ ఒక మంచి సాంగ్తో కూడా వచ్చారు. ఆ సాంగ్ కూడా హిట్ అయింది. సో ఆ డౌన్ఫాల్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఎవరైనా మోసం చేశారా? అన్న నిజంగా చాలా మంచివాడు. ఆ మంచితనమే అందరూ దాన్ని పాయింట్గా చేసుకొని మోసం చేశారు. అసలు ఏం జరిగింది అనేది కూడా అన్ని అన్న మాటల్లోనే తెలుసుకుందాము. ఆయన ఎవరో కాదు, అసుర బాలు. ఒకసారి అన్నతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారు? సూపర్ ఫైన్. పైన సెట్ అయిపోయారా కొంచెం? సెట్. ఓకే. సో ఫస్ట్ నుండి కూడా అంటే అసుర బాలు అన్న అని పేరు ఒక రాగానే డిఫరెంట్ జోనర్ సాంగ్స్ వినిపిస్తాయి అనమాట. అంటే నార్మల్ గా అందరూ కూడా ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అను, లేదా లవ్ సాంగ్స్ అను, లేదంటే ఇంకేదైనా సాడ్ సాంగ్స్, ఫ్యామిలీ అట్లాంటి సాంగ్స్ అందరూ చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కువ అయితే లవ్వే, అయితే ఫెయిల్ అన్నా కావాలి, ప్రపోజల్ సక్సెస్ అన్నా కావాలి, ఈ 2 జోనర్ లోనే ఉంటది. కానీ మీరెందుకు ఒక మనిషి లైఫ్ గురించి, శ్మశానంలో మేజర్ గా శ్మశానాల గురించి ఎందుకని ఈ జోనర్ ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే మనమంటూ ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించాలి అని మొదటి నుంచి ఒక ఆలోచన ఉండే. సో నా స్కూల్ లైఫ్ నుండి కానీ నేను ఆ జర్నీ అప్పటి నుంచి కూడా ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్ కోసం బాగా ప్రయత్నించేవాడిని. సో పాటలు, రచన ఏంటంటే అందరూ తీసుకున్న దానికి కొద్దిగా భిన్నంగా మనం తీసుకుంటే మార్కెట్లో తొందరగా సక్సెస్ కావచ్చు. ఎందుకంటే పోటీ ప్రపంచం, ఇప్పుడున్న పోటీ ప్రపంచాన్ని తట్టుకొని మనం ఆ రెగ్యులర్ జోనర్లో వెళ్ళినాం అనుకో సక్సెస్ అవుతామో అవ్వడం కష్టం అవుద్ది. సో కొద్దిగా రిస్కే చేద్దాం. అందులోనూ ఈ చావులు, పుట్టుక, జనాలు మళ్ళీ ఎవరు చేయరు. సో వై నాట్, మనం ఎందుకు ట్రై చేయొద్దు అది అనే ఆలోచన నాకు స్టార్టింగ్ నుంచి ఉండే అనమాట. సో ఇందులో మనకు ఎక్కువ చాలా తక్కువ మంది ఏంటంటే మనకి చరణ్ అర్జున్ అన్న సార్ కానీ, ఎక్కువ BVM క్రియేషన్స్ వాళ్ళ పాటలు ఉంటాయి. సో వాళ్ళ తర్వాత ఆ జోనర్ని టచ్ చేసిందంటే నేనే, అసుర బాలు. సో దాన్ని సక్సెస్ మొదట్లో కొద్దిగా భయంగా ఉండే, అంటే సక్సెస్ అవుతుందో కాదో అని. మొదట్లో చావు పాటలు అంటే కూడా కొద్దిగా వ్యతిరేక భావన ఉండే ఆ టైంలో. బట్ నేను దాన్ని చేసి సక్సెస్ అవ్వడం కొద్దిగా హ్యాపీనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో ఇది కొద్దిగా డేరింగ్,
డేరింగ్ చాలా అవసరం. డేరింగ్ ఎందుకంటే అయితే సక్సెస్ అవ్వచ్చు, లేదు అంటే కంప్లీట్ గా Completely- లోపలికి ఎందుకంటే లవ్ సాంగ్ అనుకోండి అవును. ఈ రోజు కాకపోయినా సరే ఒక 1 year తర్వాత 2 years తర్వాత అయినా సడన్ గా అవును. లేచే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అవును. ఇట్లాంటి జోనర్ తీసుకున్నప్పుడు అవును. నార్మల్ గా ఒక మన ఇంట్లోనే మాట్లాడతారు అనమాట. ఉమ్. అరే ఎందుకురా నీకు ఈ రోగము, బతుకున్నావు మంచిగా, కాళ్ళెక్కలు కూడా మంచిగా ఉన్నాయి, ఏదైనా పని చేసుకొని బతకకుండా పాడ మీద వంట అంటావు, లేకపోతే ఇట్లాంటి సాంగ్లు ఎందుకు చేస్తావురా అని చెప్పేసి తిడతారు. అన్నారు నన్ను చాలా మంది చెడు అట్లా. అంటే దీని వల్ల నీకు కూడా ఏదైనా మంచితో కూడా Effect. చెప్తారు, దీని వల్ల నీకు ఏదైనా అవును. చెడు జరగవచ్చు అని అవును. అన్నట్టుగా చెప్తారు కదా. అవును. అలాంటి మాటలు వచ్చాయా? ఫ్యామిలీ నుంచి వచ్చాయి, ఫ్రెండ్స్ సర్కిల్ చాలా మంది అన్నారు నీకు అంత అవసరం ఏముంది, ఆ జోనరే చేయాలన్నంత అవసరం ఏముంది అని అన్నారు. బట్ ఒక రామ్ గోపాల్ వర్మ లెక్క Okay. మనం అందరు చేసింది కాకుండా మనం డిఫరెంట్ గా చేయాలి, Okay. ఎవరేమన్నా అనుకోని. సో ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ కొద్దిగా డిఫరెంట్ గా మొదటి నుంచి ఉంది. ఓకే. సో పాటల కంటే ముందు లైఫ్ ఏంటి బాలుది? లైఫ్ 0 నుంచి స్టార్ట్ అయినా. ఓకే. 0 నుంచి నాకు ఇంకా గుర్తుంది. నాకు లైక్ నేను ఇంట్లోంచి బయటకు వచ్చిన సందర్భాలు, నాన్న లేకపోవడం, సొసైటీ చులకనగా చూడడం, ఫ్రెండ్స్ కూడా కొంతమంది లైక్ హేళనగా మాట్లాడడం కానీ, బంధువుల నుంచి ఒక వ్యతిరేకత భావం, అండ్ నేను ఎంచుకున్న జోనర్కి సపోర్ట్ లేకపోవడం, చాలా క్రిటికల్ పొజిషన్ నేను ఉండేది. సో బాగా అడ్జస్ట్ అయినా చిన్నప్పటి నుంచి. అడ్జస్ట్మెంట్ నా లైఫ్లో మొత్తం అట్లా ఇంటర్ డిగ్రీ వరకు అయిపోయింది. సో నాకు అడ్జస్ట్మెంట్ నచ్చలేదు, అప్పుడు నేను బయటకు వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. అంటే అప్పటికి నేను పాటలు పాడుతున్నా, రాస్తున్నా, అండ్ మంచి గుర్తింపు ఉంది తెలంగాణ మూమెంట్లో కూడా. స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి చేస్తున్నా అనమాట. కాకపోతే ఏంటంటే సొసైటీ మనల్ని ఈ జోనర్ ఎంచుకున్నప్పుడు కానీ, మన ఊర్లలో ఆ టైం 14 టైంలో బిఫోర్ అప్పటికి పిచ్చోడు ఏంద్రా వీడు ఇట్లా రాస్తున్నాడు ఏంది, ఇట్లా వాడుతున్నాడు ఏంది అని లైక్ మనల్ని కొద్దిగా కామెంట్ చేయడం చాలా బాధ అనిపించేది ఆ టైంలో. సో అవన్నీ బాగా కొన్ని గాయపడిన సందర్భాలు అంత ఈజీగా మనసులోంచి పోవు అస్సలు. అదేందో చాలా మంది అడ్జస్ట్ అవుతారు కొన్ని సంఘటనలు, కానీ ప్రతి సంఘటన నేను ఊర్లో ఇంట్లోంచి బయట వెళ్ళే సందర్భం నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా నేను అనుభవించినటువంటి ఆ మాటలు కానీ అది కానీ నా మైండ్ నుండి పోయేవి కాదు. సో ఎక్కువగా అలోన్గా ఉండడానికి ఇష్టపడేవాడిని. ఇక నా మైండ్ సెట్ ఫ్యామిలీకి సెట్ డిఫరెంట్గా ఉండడం. సో నేను ఏదో సాధించాలి, ఏదో వెయ్యాలి, ఇలా పుట్టి ఇలా సింపుల్గా చచ్చిపోకూడదు, మనకంటే ఏదో క్రెడిట్ ఈ భూమి మీద ఏదైనా చేసి చచ్చిపోవాలి, ఇంత సింపుల్గా మనిషిలాగా పుట్టి ఇట్లా సింపుల్గా చచ్చిపోవడం, ఒక హిస్టరీ క్రియేట్ చేసుకోవాలి. సో ఆ టైంలో నేను రాసుకున్నాను అనమాట. మనుషులతో జాగ్రత్త మృగాలతో కాదు, మనుషులతో జాగ్రత్త మృగాలతో కాదు, చెప్పేది నీకే వినరావో వెర్రి మూర్ఖుడా, నా జననం సాధారణం కావచ్చు కానీ నా మరణం చరిత్ర అవుతుంది, ఈ భూమి మీద నీ ఊపిరి ఉన్నప్పుడే ఒక చరిత్ర రాసుకొని చచ్చిపో, ఇంకో జన్మ మాత్రం లేదు, ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను అని. ఇప్పుడది నేను 10th లో ఉన్నప్పుడు. సో అంత డెప్త్ వర్డ్స్ ఆ టైంలోనే రాశారు. సో నాకు అనిపించాయి అనమాట, ఏంది మైండ్ సెట్ ఇట్లుంది అని కొంచెం తేడా అనిపించేది. సో ప్రాబ్లమ్స్ అనేది కంటిన్యూ స్టిల్ నాకు 14-17 వరకు కంటిన్యూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ప్రేమ, ఎవరి ప్రేమ నేను కలర్ చూడలే. డాడీ లేరు, డాడీ వదిలేసి వెళ్ళిపోయారు. సో అప్పుడు నేను పుట్టలేదు. సో సొసైటీ నుంచి ఎదురయ్యేటువంటి సంఘటనలు ఏమైతే బాగా గాయపరిచేవి. స్కూల్ లైఫ్లో, ఇంటర్ లైఫ్లో కూడా ఫాదర్ ఎఫెక్షన్తో కొన్ని సూటిపోటు మాటలు అనేవాళ్ళు అనమాట. సో అట్లా నాకు బంధాలు, బంధుత్వాలు వీటన్నిటి విరక్తి కలిగింది నాకు తెలియకుండానే. సో ప్లస్ పాయింట్ ఏంటంటే నేను ఒక మంచి ఫ్రెండ్స్ సర్కిల్ని క్రియేట్ చేసుకోవడం. ఆ టైంలో వాళ్ళు నాకు ఎక్కువ సపోర్ట్గా ఉండడం. సో క్రెడిట్స్ గోస్ టు ఫ్రెండ్స్. బట్ ఏదో ఒక మూల మాత్రం ఇంకా కంటిన్యూ అవుతున్నాయా అన్ని కూడా? ఇప్పుడు హ్యాపీ అంటే నేను సక్సెస్ అయినా కాబట్టి ప్రతి ఒక్కరు అరే మా ఫ్రెండ్, మావాడు, మా మనిషి, ఎవరైతే విమర్శించారో వాళ్ళే ఈ రోజు మళ్ళీ నా ఫ్రెండ్ నా వాళ్ళు అని అనుకుంటారు. బట్ నేను ఆ టైంలో మెంటల్గా డిప్రెస్ అయి ఉంటే, నేను నా డ్రీమ్ని మనకి ఎందుకు లేదు సొసైటీ ఇంత చూస్తున్నారు, వాళ్ళు ఇట్లా తిడుతున్నారు, అదే టైంలో నేను బ్యాకప్ ఇచ్చి ఉంటే ఈరోజు ఉండేది కాదు. అసురబాల్ అనేటువంటి ఎవరో కూడా తెలియదు. బట్ అంత మొండిగా ఎవరికి అర్థం కాకుండా అంత ప్రయత్నించు కాబట్టి మార్కెట్లో ఉన్నాయి ఈరోజు. అసురబాలకి మొండితనం ఎక్కువ. ఇది మాత్రం ఫస్ట్ క్లారిఫికేషన్ వచ్చేసింది. ఇంకా రాను ఇంకా కూడా ఏమేమి ఉన్నాయి అనేది క్లారిటీ చాలా ఉంది. ఇప్పటిదాకా అన్ని ఇంటర్వ్యూలలో ఏ సాంగ్స్ రాసిరు, ఏంటి పాడింది, ఏంటి అప్కమింగ్ ఏంటి అన్ని మాట్లాడాం. కానీ ఇప్పుడు ఏంటంటే అసురబాలు గురించి మాట్లాడతాం. ఎగ్జాక్ట్లీ. నేను చాలా ఇంటర్వ్యూలు ఏదో చెప్పినా కానీ ఇంత మొండి మనిషిని అని మాత్రం ఈ ఇంటర్వ్యూలో చెప్పిన. అదే ఫస్ట్ మొండి మనిషి ఒకటి క్లారిఫికేషన్ వచ్చేసింది, పక్కన పెట్టేద్దాం కాసేపు. ఓకే, ఫస్ట్
చిన్నప్పటి నుండి మనకు క్లారిటీ వచ్చేసింది ఏంటి మనము డిఫరెంట్ అవును మన అందరిలాగా కాదు, మన మైండ్ సెట్ కొంచెం వేరు. ఈ లైఫ్ స్టైల్ మనకు నార్మల్ గా నెలకు సంపాదన వచ్చి తిని జాబ్ చేసుకుని ఆ టైప్ మనం కాదు. సో ఒక టైప్ ఆఫ్ సైకో అన్ని మనకు మైండ్ లో ఉన్నాయి. ఓకే, ఫస్ట్ సాంగ్ ఎప్పుడు రాశారు, ఎప్పుడు అది? ఫస్ట్ సాంగ్ 17 అయోధ్య గురించి రాహుల్ సిప్లిగంజ్ పాడారు అప్పుడు ఆ టైంలో. నార్మల్ గా మీరు తెలంగాణ ఉద్యమాల్లో కూడా చాలా వరకు కూడా పాటలు రాశారు, పాడారు కదా. సో ఎందుకని చెప్పి ఇప్పుడు నార్మల్ గా తెలంగాణలో ఉద్యమాలు అప్పుడు కూడా కొంతగా పేరు ఉండి లేకపోయిన వాళ్ళే చాలా మంది ఇప్పుడు సెటిల్ అయిపోయినారు, అవునా? కానీ మీరు మొదటి నుండి ఎండ్ వరకు ఉన్నారు. ఎందుకని మీకు పేరు ఇంకా రాలేదు మీకంటూ? అంటే అందులోనే ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయి జనసభలు, చాలా జరుగుతూ ఉంటాయి. వాటికి ఇన్వైట్ చేయడం గానీ ఎక్కడ కూడా మళ్ళీ అసురభాలు కనిపించలేదు. ఏ జనసభలోనూ ఏ మీటింగ్స్ లలోనూ ఏ ఎన్నికలప్పుడు కూడా సాంగ్స్ పాడినట్టుగా ఎక్కడ కనిపించలే. ఎందుకు అంత దూరం వచ్చింది మీకు గవర్నమెంట్ కి? అంటే నేను ఆ టైంలో తెలంగాణ వచ్చిన తర్వాత నేను కల్చరల్ డిపార్ట్మెంట్ లో ట్రై చేసిన. అప్పుడు రాకపోవడం అది ఒక ఎత్తు అయిపోతే అప్పుడున్న సిచ్యువేషన్స్ వరకు నాకు ఎందుకో విరక్తి కలిగింది. అంటే లైక్ ఎట్లా అంటే నా గోషి గొంగడి వేసుకొని విలేజ్ టు విలేజ్ వెళ్ళి సపోర్ట్ చేస్తే కొంతమంది రిసీవ్ చేసుకునే విధానం ఒక తక్కువలో ఉంటుంది అనమాట. సో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం అదే వేసి ఉండాలా, అట్లనే ఓసి గొంగళ్ళు పట్టుకొని మనం అంటే ఆర్టిస్ట్ ని రిసీవ్ చేసుకునే విధానం హైదరాబాద్ ఇక్కడ ఒక రకంగా ఉంటుంది. మనం కంప్లీట్లీ విలేజ్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిచ్చగాడు వస్తే ఎట్లా చూస్తారు, ఆ ట్రీట్ ఉద్యమం సమయంలో ఉంది. అంటే అందరూ అంత గ్రేట్ పిలుచుకొని ఇంట్లో భోజనం పెట్టాలనే ఫీల్ ఉండదు కొంతమంది. సో నేను బాగా వెల్ ఎడ్యుకేటెడ్, అప్పటికి డిగ్రీ కంప్లీటెడ్ అయిపోయింది, బాగా సొసైటీ గురించి తెలిసిన పర్సన్ కాబట్టి మళ్ళీ ఎందుకు ఒక పేరైతే సంపాదించుకున్నాం, ఉద్యమం ద్వారా ఒక పేరైతే సంపాదించుకున్నాం. బట్ మన మనసాక్షిని చంపుకొని పోయి మళ్ళీ సమాజం గురించి రాసి పాడి ఆడి చేస్తే సమాజం మనకేం పెడుతుంది? సో అప్పటి వరకు నేను ఉన్న దాంట్లో నేను జీరో, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నిల్లు. మళ్ళీ నేను అదే పంతాలో వెళ్ళింది అనుకో, నేను జీరోగా మిగిలిపోతా. అట్లా నాకు ఇష్టం లేదు, అదొకటి. సో ఆ పరిస్థితులు ఆ ప్రభావం ఏంటంటే నేను అప్పుడు తిండికి తెచ్చిన సందర్భాలు, మంచి బట్టలు కట్టుకోలేని పరిస్థితి, ఫ్యామిలీకి సపోర్ట్గా లేని పరిస్థితి, నేను ఏ రకంగానూ మళ్ళీ ఇదే ఎన్నికల మీద పోయిన అనుకో వాళ్ళు యూజ్ అండ్ త్రో ఉంటుంది పొలిటికల్ లీడర్స్ ఎవరు అయినా. అప్పటి మట్టుకు మాత్రమే పూట భోజనం వెళ్తుండొచ్చు, కానీ తర్వాత అడుక్కోవాల్సిందే అంతే. జస్ట్ ఒక కూలం లెక్క 300 400 దాని గురించి ఇట్లా తిరగాలి వాళ్ళ చుట్టూ బాబా తిరగాల్సి వస్తుంది పరిస్థితి. అది నేను చాలా ఫేస్ చేసిన. నేను నా టీం ఉన్నప్పుడు కానీ నేను అందరిని అవన్నీ చూసిన కాబట్టి నేను అసలు ఇక వద్దు, ఇది చాలు, ఇప్పటి వరకు అయితే హ్యాపీ. మనం ఒక స్టేట్ గురించి ఫైట్ చేసినాం, అందులో నేను ఉన్నా హ్యాపీ, కానీ ఇంకా స్టిల్ అది నేను కంటిన్యూ చేయదు, నేను డిఫరెంట్గా పోవాలి. వద్దు, నేను బాధపడింది చాలు, అండ్ నేను మళ్ళీ అక్కడే ఉండడానికి నాకు ఇష్టం లేదు. ఇది వద్దు, ఈ పొలిటిక్స్ ఇవన్నీ వద్దు. అంటే ఎవరెవరి గురించో పాటలు పాడాలి, ఏదేదో చేయాల్సి వస్తుంది, అవసరం లేదు. నా దగ్గర టాలెంట్ ఉంది, నాకు స్టిల్ రైటర్ కావాలని బాగా పిచ్చి కూడా ఎక్కువ ఉంది కాబట్టి నేను హైదరాబాద్కి వెళ్ళి ప్రయత్నించడమే కరెక్ట్. ఇది నాకు కరెక్ట్ సెట్ అవుతుంది, కానీ ఒక్క దగ్గర స్టిల్గా ఉండి పాటలు పాడి అట్లా చేయడం కూడా కరెక్ట్ కాదనిపించింది. అండ్ ఈ మధ్య ఆ గ్యాప్లో చాలా మంది నువ్వు పొలిటికల్ లీడర్ని కలవడం కానీ, ఒక మంచి ఫైనాన్షియల్ ఉన్న వాళ్ళం కానీ నేను కలవడం కూడా జరిగింది. ఫైనాన్షియల్ హెల్ప్ చేయండి, దండాలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎట్లా అంటే ఒక వెయిట్ చేయించుకుంటారు అనమాట, మనం వెయిట్ చేయించుకో. ఒక తినడానికి తాగడానికి ఉండే ప్రిఫరెన్స్ మన ఒక ఆర్టిస్ట్కి అంటే మనకు అంత వాల్యూ ఇవ్వరు. నేను చాలాసార్లు చూసిన, చాలా బాధ వేసేది. కానీ అదే ఎన్నికలు వస్తే మళ్ళీ సింగర్ కావాల్సి వస్తుంది. కానీ నేను ఇప్పుడు తర్వాత అన్నారు చాలా మంది, కొంతమంది ఆహ్వానించడం ఉన్నారు, కానీ నాకు కంప్లీట్లీ నేను నా క్యారెక్టర్ కానీ నేను చేంజ్ చేసుకున్న తర్వాత నాకు వద్దనిపించింది, చాలా బాధ వేస్తుంది. ఇప్పుడు అది తలుసుకుంటే నిజంగా ఏడుపు వస్తుంది, కానీ ఆ క్షణాలు గుర్తొస్తే ఇంత నేను హార్డ్ వర్క్ చేసిన ఒక జీరోగా ఉండి నేను ఇంత చేస్తే ఎంతో మంది దగ్గరికి దండాలు పెట్టుకున్న పరిస్థితి వచ్చింది. ట్రూలీ అప్పుడప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఒకప్పుడు గద్దరన్న వాళ్ళందరూ ఉన్నప్పుడు కూడా పాటలకి చాలా విలువ ఉండేది. రాను ఎట్లా అయిపోయిందంటే అసలు ఒక విలువ అనేది లేదు. రాసే రైటర్ కి కానీ పాడే సింగర్ కి కానీ విలువ లేదు. కానీ దాన్ని యాక్టింగ్ చేస్తారు చూడండి, యాక్టర్ కి విలువ ఉంది, కానీ దాని వెనకాల ఉన్న వాళ్ళకి విలువ లేదు. గుర్తింపు రాదు అసలు మనం అంటే తెలీదు. ఇప్పుడు కొన్ని సాంగ్స్ కి అయితే అరే ఈయన ఈ పాట నా పాడింది అసలు ఈయన నా రాసింది, ఒకవేళ తెలిసిన తర్వాత కూడా గౌరవం దక్కట్లే, అదే దరిద్రం అంటే. అలా మీ విషయంలో కూడా చాలా పాటలకి జరిగిందని విన్నాను నేను. సో మీరు ఎట్లా ఫీల్ అయ్యారు?
నేను నిజం చెప్పాలంటే అసురబాల అనే వ్యక్తి ఇప్పుడు అందరూ ప్రపంచం చూస్తున్నారు అవును మీడియా ద్వారా. స్పెషల్ థ్యాంక్స్ టు నిజంగా మీడియా వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞత నేను చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎందుకు తెలుసా, ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడితే ఇప్పుడు ఇతను అసురబాల అంటే ఇది ఓకే, ఒక బొందలగడ్డ కానీ సమాజం గురించి రాసిన ఆ పాటలు ఇతను వ్యక్తియా అని ఈ మంది కొంపలు పాట తీసిన తర్వాత నన్ను మళ్ళీ స్పెషల్ ఐడెంటిఫికేషన్ ఇతను అని. సో ఇంకా అలా జరిగిపోయింది అదంతా. ఓకే. సో ఎన్నో సాంగ్స్ రాసిన తర్వాత బొందలగడ్డ సాంగ్ మంచి హిట్ అయింది. ఒక్కసారి ఆ సాంగ్ మళ్ళీ గుర్తు చేసుకున్నాం. ఓ మనిషి బొందలగడ్డర నీ ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి, కాటిలో కాలే అరెరరే కాటిలో కాలే, కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా, నువ్వు ఆడిన ఆటలు చెప్పిన మాటలు చాలు రవో నరుడా, మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా, ఓ మనిషి బొందలగడ్డర నీ ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి. నాకు ఈ సాంగ్ వింటుంటే ఏమనిపిస్తుంది తెలుసా, ఎవరైతే మీ లైఫ్ లా అంటే మిమ్మల్ని యూజ్ చేసుకొని దానికి రిటర్న్ పే చేయకపోవడం లేదంటే మీ మీద మళ్ళీ రివర్స్ అవన్నీ చేయడం వల్ల మాట చెప్పలేక వాళ్ళ మీద పగతి పాట రాసినట్టుంది. ఏవో అంటే అసుర ఏంటంటే ద రియాలిటీ క్లియర్ గా చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాను కదా రాంగోపాల్ వర్మ, వేరే ఏమన్నా ఉన్నది ఉన్నట్లుగా రాసే పాడే చెప్పే నిక్కచ్చి క్యారెక్టర్ అది అట్లా అలవాటు అయిపోయింది. నేను కూడా అదే డిఫరెంట్ జోనర్ అన్నా కదా. సో మనం ఈ జోనర్ లో ఒక రియాలిటీని అందించాలా, మనిషి ఒక రియాలిటీ క్యారెక్టర్ తెలుసుకోవాలి. ఇప్పుడు నా పాటలు వింటే ప్రతి ఒక్కరు రియలైజ్ అవుతారు, తప్పు చేసే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, అరే ఇది మన కోసమే. సో నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ కూడా ఎట్లుంటారు చాలా జెన్యూన్ ఉంటారు, చాలా జెన్యూన్, చాలా ఎమోషనల్ పీపుల్ కూడా ఉంటారు బాగా. అన్న ఏదన్నా లవ్ నేను ప్రతి స్టేటస్ లో పెట్టడం అని చేశాను, లేదన్నా లవ్ గురించి అందరు రాస్తారు కదా, ఇంకేదైనా మంచిగుంటే ట్రై చేయి ఇంకా. సో అలాంటి కాన్సెప్ట్ లో పుట్టిన పాటే మంది కంపల నుంచి. సో నార్మల్ గా ఈ బొందలగడ్డ సాంగ్ రాసినప్పుడు ఎన్ని రోజులు టైం పట్టింది? ఇదంతా కూడా లాక్డౌన్ లో వచ్చింది కదా? అవును లాక్డౌన్ లో వచ్చింది. ఒక 2-3 days బట్టి ఉంటది. అంటే ఫస్ట్ ట్యూన్ అనుకోవడానికి నాకు సమయం పడుతుంది. ట్యూన్ జస్ట్ ఇప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓ మనిషి తారరే, ఓ మనిషి తారారే తారారే, దాని కింద ట్యూన్ కింద నేను ఒక 10-20 సార్లు అనుకొని దానికి సరిపడా లిరిక్స్ రాసుకొని ఇది మళ్ళీ హమ్మింగ్ చేసుకో, ఆ ట్యూన్ వచ్చేంత వరకు పర్ఫెక్ట్ నేను సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు, ఆ ట్యూన్ అయ్యేంత వరకు. దాని తర్వాత పని వర్క్ ఆగదు, ఇక 1 day కంప్లీట్ అయిపోద్ది పాట. జస్ట్ ట్యూన్ చేయడానికి నేను ఒక 2 days 3 days అలా పీస్ఫుల్ కోసం టైం పడుతుంది అంతే. కరోనా టైంలో నా పాట రాయడం. నార్మల్ గా మనం సాంగ్ రాయడానికి అంటే ట్యూన్ దొరికి మనకి వర్డ్స్ ఆ టాలెంట్ మనలో ఉంది, కానీ ఆ సాంగ్ జనాలలోకి రావడానికి చాలా టైం. అది ఎందుకంటే ఇప్పుడు నేను నార్మల్ గా వింటూ ఉన్నా, చాలా మంది ఫోక్ సాంగ్స్ చేసే వాళ్ళ దగ్గర, ప్రైవేట్ సాంగ్స్ ఏవైతే చేస్తున్నారో వాళ్ళందరి దగ్గర కూడా సాంగ్స్ 100 సాంగ్స్ ఉంటున్నాయి, కానీ బయటకు రావట్లేదు. అది ఏ రీజన్ వల్ల? ఎందుకంటే కొన్ని సాంగ్స్ వస్తున్నాయి హిట్. చూడండి రీసెంట్ గా సాంగ్ 120 millions, 80 millions, 40 millions అంత ట్రెండ్ ఉంది ఇప్పుడు ఫోక్ సాంగ్స్ లో. అలాంటి సాంగ్స్ కి ఎందుకు ఇంకా కూడా లోపల దాచేస్తున్నారు? ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? మెయిన్ డబ్బు దగ్గర వస్తుంది సమస్య, అంతా డబ్బు దగ్గర వస్తుంది. సో మనం ఎక్కడైతే డబ్బును పర్ఫెక్ట్ గా ఒక పాట అనుకున్నప్పుడు ఆ సక్సెస్ కూడా మనం సక్సెస్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేంలే, ఎందుకంటే ఆ పాట ఇది సక్సెస్ అవుతుందో లేదని మనం డిసైడ్ చేయలేం. దాన్ని మనం ఫుల్ 100% గా దాని మీద మనం ఎఫెక్ట్ పెట్టి మన న్యాయం మనం చేసిన తర్వాత ఆడియన్స్ రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. సో ఆ సక్సెస్ అట్లా ఉంటుంది. ఇప్పుడు మీరు అంటున్న ఏవైతే హిట్ సాంగ్స్ ఉన్నాయో, ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న పాటలు ఉన్నాయో అలా ఉంటది. తర్వాత చేసినవన్నీ హిట్ కావాలని రూల్ లేదు. ఎగ్జాక్ట్లీ. సో నేను ఇప్పుడు బొందలగడ్డ కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ లో ప్రతిదీ మిలియన్స్ మంచి క్రోడ్స్ ప్రతిదీ కొట్టండి. తర్వాత నేను డిజాస్టర్ మొత్తం గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయినా, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ డౌన్ లోకి వెళ్ళిపోయినా. మళ్ళీ నేను ఫుల్ఫిల్ చేసుకోవడానికి నేను రాసిన లిరిక్స్ కానీ మళ్ళీ ఆడియన్స్ అంటే ఏదో మిస్ అవుతుంది అక్కడ. సో ఆ మ్యాజిక్ మిస్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం డబ్బు దగ్గరకు వచ్చేసరికి సో ప్రతిదీ ఇప్పుడు నేను ప్రొడ్యూసర్, రైటర్, యాక్టర్
సో ఇన్ని నేను ఒక్కనే చూసుకోవాలి, ఎందుకంటే నాకు ఇంకా ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరు లేరు కాబట్టి. సో నేను ఏం చేస్తాను, ఒక మినిమం బడ్జెట్లో, మినిమం అంటే నేను పెట్టే ఖర్చు మినిమం ఒక 50-60 వేలు, 60 కూడా దాటి నేను ఆల్మోస్ట్ ఒక 50లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. అందులో లో చేస్తే అదే హై క్వాలిటీ ఇచ్చే విధంగా ట్రై చేస్తాను అనమాట. ఒక క్యారెక్టర్ దిగిందా దాన్ని ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. సో అట్లా ప్లాన్ చేస్తా. డబ్బు దగ్గర ప్రధాన. కానీ ఇందులో కూడా కాంపిటీషన్ అయిపోయింది కదా ఇప్పుడు. ఓకే, సో సెకండ్ ఇందాక నేను చెప్పాలి కానీ మధ్యలో పాయింట్ వచ్చి అయిపోయింది. ఫస్ట్ది అసురబాలు మొండివాడు, సెకండ్ది ఆయనకి ఏదన్నా ఎవరైనా కోపం గాని బాధ గాని వేస్తే వాళ్ళని ఏమనకుండా పాటల రూపంలో అది మాత్రం సమాధానం చెప్తాడు. అర్థమైందా? సో ఆయనతో జాగ్రత్తగా ఉండండి. అంటే ఎందుకంటే ఆయనకి ఒకవేళ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో నాకు ఆయనకి గొడవ అయింది అనుకోండి, ఇప్పుడు ఏమండు నెక్స్ట్ రిలీజ్ అయ్యే పాట మాత్రం నాకే తగులుతుంది, అది అర్థమైపోతుంది. సో ఈ లెక్కన అమ్మాయిలు కూడా చాలా మంది దూరం ఉంటారు. అయితే అట్లే ఉండదు, మనల్ని ఇష్టపడే వాళ్ళు మనల్తో ఉంటారు, ఉండకుండా ఉండదు. కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు, ఏం మాట్లాడినా ఏం చేసినా సో మన బయో చూసిన ఏం చూసినా మనుషులతో జాగ్రత్తగా ఉండాలని ఉంటది. లేకపోతే రాత్రిపూట పోయి శ్మశానంలో కూర్చొని పెడతారు ఈ టైప్ ఉండగా జస్ట్ అది ఒక పార్ట్ ఆఫ్ యాక్షన్ మాత్రమే. ఇప్పుడు ఇది ఉన్నా ఇక్కడికి వచ్చి రెడీ అయినా, నేను ఇక్కడికి వచ్చి అక్కడ నుంచి వస్తే వేరేలా వింత వాళ్ళు ఇస్తారు, కొడుతారు, తిడతారు, భయపడతారు. అసలు ఇది ఏంది, అసలు అఘోర ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. ఓకే, ఎప్పుడైతే బొందలగడ్డ సాంగ్ హిట్ అయిందో దాని తర్వాత నుండి కూడా 2.5 years మొత్తం స్ట్రగుల్స్, మొత్తం డౌన్ ఫాల్ అయిపోయారు. ఆ టైం అసలు ఎందుకని సడన్ గా మళ్ళీ 2.5 years టైం పట్టింది మీకు మళ్ళీ హిట్ రావడానికి? ఆ మధ్యలో ఎన్ని సాంగ్స్ రిలీజ్ చేశారు? అసలు మేజర్ రీజన్ ఏంటి? సో అప్పటి వరకు అసురబాలు తోరం చాలా గ్రేట్, మనుషుల గురించి ఇంత చక్కగా రాసే పర్సన్ ఇంత చిన్న వయసులో. సో అక్కడి వరకు తీసుకెళ్ళిరు నన్ను, ఏ ఛానల్స్ కానీ మనం పొగిడిన వాళ్ళు కానీ. సో వాళ్ళు ఎప్పుడైతే నేను బ్రతకాలి, నాకు ఆకలి అవుతుంది, నేను బ్రతకాలి అని నేను కొద్దిగా స్వార్థంగా ఆలోచించడం మొదలు పెట్టినో అందరు వదిలేసి వెళ్ళిపోయారు. నేను బ్రతకాలి, నా గురించి నేను బ్రతకాలి కదా, మీ గురించి నేను ఇన్ని సంవత్సరాలు బ్రతికినా, ఇంత చాకరీ చేసిన, సంథింగ్ ఇంత హార్డ్ వర్క్ చేసిన, నా గురించి బ్రతకాలన్నప్పుడు అందరు వదిలేసి వెళ్ళిపోయారు అనమాట. సో ఆ డిప్రెషన్ అనేది ఈ 2 సంవత్సరాలు చాలా గట్టిగా పడింది. సో కోలుకోలేకపోయినా, ఎందుకంటే నేను నీ సక్సెస్ గురించి నేను పనిచేసిన, నీ సక్సెస్ నేను గెలిపించడం కోసం పనిచేసిన. ఎందుకంటే హైదరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, హైదరాబాద్ లోకల్ అయితే బాగా ఎడ్యుకేషన్ అండ్ షార్ప్ ఉంటారు, మోసం చేసే ఛాన్స్ ఉంటుంది. మనం మొదటి నుంచి ఫస్ట్ నుంచి మన ఊరు నుంచి వచ్చేటప్పుడు మన మనసులో ఏం కల్మషం ఉండదు, ఇంత అన్నం పెట్టేసి కొద్దిగా ఏదైనా వర్క్ ఇచ్చేస్తే వాటిని నియతగా పని చేయాలని ఫీల్ ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ బాగా పనిచేయాలి. కానీ సిచ్యువేషన్ చూస్తే నేను అందరికి బాగా సీరియస్గా వర్క్ చేసిన, అందరి గురించి జెన్యున్గా, చాలా ఎలాంటి కల్మషం లేకుండా. కానీ ట్రీట్ చేసే విధానం ఏదైతే ఉంటుందో, ఎప్పుడైతే నేను ఇంకా బాగా స్ప్రెడ్ కావాలి, బయటికి పోవాలి, నేను ఇండివిజువల్గా సక్సెస్ కావాలనుకున్నానో, పొగిడిన వాళ్ళే ఎవరైతే నన్ను ఆకాశానికి లేపిరో వాళ్ళందరూ నన్ను సూదుల్లా గుచ్చడం, మాటలతో బాధ పెట్టడం, మెంటల్గా చాలా చేశారు. సో అది మర్చిపోలేను అన్నట్టు. సో నాకు అర్థమైంది ఏంటంటే, చూసేలోపు కళ్ళ ముందు 5-6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 14కి వచ్చిందంటే, నేను ప్రయత్నం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ స్టార్టింగ్ నేను వర్క్ చేసేంత వరకు కళ్ళ ముందు దాదాపుగా 5-10 సంవత్సరాలు కళ్ళ ముందు ఇట్లా కరిగిపోయినాయి. చాలా దుఃఖం వచ్చి బాధ వేసింది. అదే అమీర్పేట మెట్రో స్టేషన్లో కూర్చొని కన్నీళ్ళు పెట్టుకుంటే ఏడ్చిన, ఒక్కనే 50 రూపాయలు మాత్రమే ఉన్నాయి. సో అనిపించింది అన్నట్టు, ఇది నేను కాదు. ఎందుకంటే ఇట్లా అయిపోయిన వాళ్ళ చేతుల్లో, తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్టలు ఉండవు, వేసుకోవడానికి చెప్పులు ఉండవు, మనమే ఛార్జీలు, మనమే వాళ్ళ గురించి పని చేయాలి, మనదే ఫుడ్ అన్నీ మనమే. మళ్ళీ వాళ్ళు చేసేది కానీ చాలా స్టూడియోలలో రిసీవ్ చేసుకునే విధానం, వాళ్ళు అనే మాటలు చాలా బాధేసింది. ఒక్కరు కూడా ఒక్క పాట నుంచి కూడా ఒక 10 రూపాయలు కూడా నేను సంపాదించుకోవాలి. సో నేను ఎక్స్పెక్ట్ చేసిందంటే కనీసం మనం ఓటమిలో మనం బతకాలి అన్నప్పుడు మనకు సపోర్ట్గా ఉంటే అది చాలనుకున్నాం. కానీ అదే నాకు మోసం చేస్తుందని తెలిస్తే, ఇప్పుడు నన్ను బ్రతికించని పాటను నేనెందుకు బ్రతికించాలి? నాకు అన్నం పెట్టని పాట నాకెందుకు, అంత అవసరం ఏముంది? సో అట్లా బాగా డిప్రెషన్ అయిపోయి, అదే 2020 or 21 అనుకుంటా,
బయటకు వెళ్ళి వద్దు ఈ పాటను మనం ఎవరో బతకాల్సిన అవసరం లేదు, మనం మాటలు పాడాల్సిన అవసరం లేదు. మీరు అన్నారు కదా అడ్జస్ట్మెంట్, మన క్యారెక్టర్ ని చంపుకొని అవసరం లేదు. అలాంటి క్యారెక్టర్ గానే కదా మొదటి నుంచి కూడా మీరు అన్నట్టు మొండి చాలా నా స్టైల్ లో బతికేవాడిని. ఎందుకు అడ్జస్ట్ అయినా, ఎవరి కోసం అడ్జస్ట్ అయినప్పుడే మన డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే స్టార్ట్ అయింది. చాలా మంది కూడా అంటే నార్మల్ గా చూసేటప్పుడు ఎట్లా మాట్లాడతారు అంటే ఇట్లా పొగరు ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ, ఏం లేదు కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలంటారు. కానీ ఎప్పుడైతే మనం సెటిల్ అవ్వాలి, మనం సక్సెస్ అవ్వాలి అన్నప్పుడు మనం అవి తగ్గించడం స్టార్ట్ చేస్తామో ఆపోజిట్ వాడు దాన్ని క్యాచ్ చేసుకొని తొక్కనికి ట్రై చేస్తాడు. మన అవసరం అనేది బయటికి కనబడకూడదు, కనబడకుండానే మనం దాన్ని సాధించుకోవాలి. అట్లా ఎట్లయిపోయిందంటే లైక్ చేయని తప్పుకు శిక్ష సంఖ్యలు వేసుకున్నట్టు అయిపోయింది నా పరిస్థితి. మనకంటే చిన్నోళ్ళతో మనం మాటలు పాడడం, వాళ్ళన్న విధానాలు రిసీవ్ చేసి బల్పు పొగరు వచ్చింది, అహంకారం పెరిగింది. నేను బ్రతకొద్దా, నేను మంచి బట్టలు వేసుకునే నేను మంచి లైఫ్ గడపొద్దా, నేను ఎట్లా బతకాలి, నా పూట నేను ఆల్రెడీ నా పాటలు చూస్తే అర్థమైపోతుంది ఫుల్ డిప్రెషన్ అండ్ వేరే మెసేజ్. సో ఆల్రెడీ ఇంత బాధలో ఉన్న మనిషిని ఎంత అలా బాధ పెట్టుంటే నేను అందరికి దూరం అయి ఉంటా. జోక్స్ వేసుడు, కుళ్ళు జోకులు వేసుకున్నాడు నా మీద. నేను లైఫ్ని ఒక సీరియస్గా తీసుకునే వ్యక్తిని, అందరిలాగా కాదు. ఎందుకంటే నేను నా సపరేట్ జోన్ నీకు చెప్పా. అలాంటి నా మీద నన్ను అంత వాడుకొని, వాళ్ళ స్వార్థం కోసం వాడుకొని వాళ్ళు బాగుపడి, సో అనిపించింది. నాకేమి డబ్బు మీద పిచ్చి, నేను ఎంత కష్టాల్లో ఉన్నా అలాంటి పిచ్చునే వ్యక్తిని కాదు. బట్ నేను సక్సెస్ కావాలి, నేను బ్రతకాలి, సొసైటీకి నేను ఎక్కడికో పోవాలన్న ఆలోచనతో వచ్చిన వ్యక్తిని తప్ప మోసం చేయాలన్న వ్యక్తిని కాదు. అలాంటి నన్ను మొత్తం మార్చేసి డిప్రెషన్కి వెళ్ళిపోయే సిచ్యువేషన్కి వచ్చింది. తర్వాత కొట్టిన ప్రతి ఒక్కరిని కొట్టాల, ఆ కొడితే ఇంకా మామూలుగా అంటారు కదా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలి. సో వాస్తవానికి నా పాట చూస్తే నా శత్రువులు అందరికీ తెలియ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మంది కొంపల నుంచి మంటల్లో ప్రతి ఒక్క వర్డ్ కూడా ఎంత రఫ్గా అంటే అసలు కుక్కలే నయ్యము అంటే మనం తిట్టుకునే కుక్కలే నయ్యము కూడుదిని ఇంత నీయాతి ఉంటాయిరా, మనుషులే ఘోరము మర్యాద లేనోళ్ళు నకిలికి లాడిగాళ్ళు లోకంలో, అబ్బబ్బ నువ్వెంత గొప్పోనివంటారు, అబ్బబ్బ నువ్వెంత మంచోనివంటారు, ఐటంగాలు ఆ ఫుటిక్కటిగాళ్ళు మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడిబట్టతో కోస్తే తెలివి కల్లోళ్ళు ఉండ్రు లోకంలా. సో కామెంట్ బాక్స్ లోకైనా కామెంట్ పెట్టిండు, దొంగన కొడుకులు అన్నా బాగానే ఉంది, నమ్మించి తడిబట్టతో గొంతు కోస్తే తెలివి కల్లోళ్ళు ఎట్లయితారు, అదేందో కామెంట్ పెట్టారు. నమ్మించి తడిబట్టతో గొంతు కూడా చాలా తెలివి ఉండాలి. సో ఆ కామెంట్ నాకు బాగా నా మైండ్లో ఇంకా తిరుగుతుంటన్నమాట. అన్ని బాగానే రాసినాం అన్న, ఇది నాకు అర్థం కాలేదు, వాళ్ళు అంత తెలివి వ్యవహరించడం ఏంది, లంగనో దొంగనో లఫుడు కావడం తిట్టాలి కదా, అదెందుకు పెట్టినాం అని కామెంట్ పెట్టిండు. బట్ ఒక నమ్మించి ఒక వ్యక్తి ప్రాణాలు తీయాలన్నా, ఒక వ్యక్తి మోసం చేయాలన్నా, తొక్కాలన్నా చాలా తెలివి ఉండాలి. సో అదన్నమాట. సో ఈ పాటలో నా కసి అంతా తీర్చుకున్నా. సో హ్యాపీ. అంటే శత్రువులను ఉద్దేశం నా జీవితంలో జరిగింది, ప్రతి పాట శత్రువులను జరిగిందే రాస్తా. సో మళ్ళీ అంటే అంత హిట్ అన్ని ఇయర్స్ తర్వాత సో కొంచెం సెటిల్ అయ్యారా ఫైనాన్షియల్? ఎందుకంటే నార్మల్ గా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మీది చూస్తున్నాం కాబట్టి సక్సెస్ వచ్చింది, కొన్ని ఇయర్స్ ట్రావెల్ చేశారు, మళ్ళీ డౌన్ ఫాల్ అయిపోయారు కంప్లీట్ గా, మళ్ళీ జీరో నుండి మళ్ళీ స్టార్ట్, మళ్ళీ ఒక సాంగ్ పడింది, మళ్ళీ జీరో నుండి స్టార్ట్, మళ్ళీ పడింది, ఇప్పుడు అగైన్ మళ్ళీ ఇప్పుడు జీరో నుండి మొదలు పెట్టడమేనా? జీరో నుంచి మొదలు పెట్టా. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు ఛాలెంజింగ్ ఉంది యాక్చువల్ గా లైఫ్. అంటే నాకు నిజంగా అంటే మాట్లాడుతున్నప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది, వందల సాంగ్స్ జనాలకు అందించిన అసురబాలు 1000 సాంగ్స్ అందించినా కూడా మళ్ళీ జీరో నుండి స్టార్ట్ అయ్యేలానే జనాలు చేస్తున్నారా లేదా చుట్టుపక్కల వాళ్ళు చేస్తున్నారా? సో జనాలు తప్పేం లేదు, నేను ఎవరైతే ఎంచుకున్న పర్సన్ వాళ్ళే రాంగ్. అంటే నేను కూడా తప్పై ఉండొచ్చులే, ఇప్పుడు నువ్వేం శుద్ధపూసావు అని అంటే నేను కూడా శుద్ధపూసా అంటే నా వైపు కూడా తప్పు ఉందని చెప్పొచ్చు. బట్ నేను సెలెక్ట్ చేసుకునే పర్సన్స్ అదేందో మరి కర్మనా అయినా అర్థం కాదు, అందరు రాంగ్ పర్సన్సే రావడం పెద్ద మైనస్ అయిపోయింది. మీరు అన్నారు కదా మళ్ళీ డౌన్ ఫాల్ పడడం, మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టడం, మళ్ళీ హిట్ కొట్టడం, మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టడం. సో చిరాకు అంటే చిరాకు లేసింది. సూసైడ్ చనిపోదామన్న సిచ్యువేషన్ ఒక టైంలో సూసైడ్ వరకు పోయి నాకు నచ్చలేను లైఫ్. ఇక ఈ మొహం పెట్టుకొని ఊరికి పోవాలా, ఈ మొహం పెట్టుకొని బంధువుల మధ్యలో తిరగాలి, ఈ మొహం పెట్టుకొని ఫ్రెండ్స్ మధ్యలో తిరగాలి, ఎంత ఛాలెంజింగ్గా చేసి వచ్చిన వ్యక్తి నేను. సో ఇవన్నీ తెర వెనుక జీవితం వాళ్ళకి తెలియదు కదా. మనం ఒక కలర్ఫుల్ ఒక స్టేటస్ పెట్టిపోతే వీని దగ్గర ఏంది డబ్బులు లేవా అదొకటి సంథింగ్, మీతో ఒక ఫోటో పెట్టినాం అనుకో, రెగ్యులర్గా పోతుండు, షూట్ పోతాడు, మంచి మంచి డైలాగులు పెడతారు, స్టేటస్లో ఫోటోలు పెడతాడు. సో ఇట్లా అనుకుంటారు.
బట్ అదే నేను అనుకునేది ఏంటంటే, ఒకరిని మోసం చేసి, ఒకరి కన్నీళ్లతో ఆడుకొని, ఒకరి ఎమోషన్ ఫీలింగ్‌తో ఆడుకుంటే మనం అంటాం కదా కర్మ రిటర్న్స్ అని. డెఫినెట్‌గా అది అంతకంత ఎవరైనా అనుభవిస్తారని నేను నమ్ముతున్నా. అంటే వెనక ముందు దాన్ని కర్మ అనాలనా, విధానం నాకు తెలవదు గానీ డెఫినెట్‌గా దాని ప్రతిఫలం అయితే ఏదో విధంగా వస్తది. సో, నేను అనుకున్నా నా కన్నీళ్ళే కొందరికి శాపమై ఉన్నాయేమో డెఫినెట్‌గా. అంటే వాళ్ళు పడ్డ కొన్ని స్ట్రగుల్స్ నేను చూస్తా కదా, వింటాం కదా మనం గూడా. సో, నేను స్వచ్ఛమైన మనిషిని నన్ను మొత్తం కల్మషం చేసేసి, మొత్తం కలుషితం చేసేసారు. సో, అప్పుడు నేను ఏమనుకున్నా అంటే రైట్, ఓకే, అపరిచితుడులో రాములాగా ఉంటే సరిపోదు. సో, రేమో గారు ఆ క్యారెక్టర్ దూరాలనిపించింది. సో, విలన్ లాగానే పోర్ట్రే అవుదాం జనాలకి, ఎందుకు కాకూడదు విలన్ లాగా అని చెప్పేసి. సో ఎప్పుడైతే మీరు డౌన్ ఫాల్ అయ్యి ఆ డిప్రెషన్ టైంలో ఉన్నారో ఆ టైంలో కూడా మనకంటూ ఒక పర్సన్, అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఫ్రెండ్స్ లో ఎవరైనా, పేరెంట్స్ కానీ ఎవరో ఒకరు మన పక్కన నిల్చుంటారు. అలా ఎవరైనా ఉన్నారా మీకు సపోర్ట్ గా? సో నాకు ఇప్పటి వరకు అయితే పర్సనల్గా ఇద్దరు వ్యక్తులకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. గుడివాడ మన జూనియర్ ఎన్టీఆర్ ప్రెసిడెంట్ బొమ్మసాని సుధాకర్ అన్న. సో అందరు వదిలేసిపోయారు, ఆల్మోస్ట్ అందరు వదిలేసిపోయారు. అందరూ ఏదో విధంగా అన్న వాళ్ళే, గాయపరిచి వెళ్ళిపోయిన వాళ్ళే. కానీ నా పాట ఆయనకి ఎలా దాకిందో నాకు అర్థం కాలే. కానీ పాపం ఎన్టీఆర్ ప్రెసిడెంట్ అన్న నాకు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని నాకు చాలా కోరిక. ఆ అన్న నాకు చాలా హెల్ప్ చేస్తాడు ఫైనాన్షియల్లీ. ఏదున్నా అన్న నేను అడగ ముందుకే, అన్న బట్టలు కొనుక్కో, ఇంటర్వ్యూ పోతున్నావు, ఓకే 200 దగ్గర ఉంచుకో, అడగ ముందుకు అట్లా చేస్తుంటాడు. అన్నకి థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు. అండ్ ఇంకా మా ప్రసాద్ అన్న అని చెప్పేసి నిజామాబాద్ అన్న. ఇంకా అన్ననైతే నాకు చాలా నా బాధ, నా కన్నీళ్ళు, నా వ్యధ అంతా దగ్గర నుండి చూసిన వ్యక్తి. సో అన్నకి నా వ్యక్తిగత జీవితం అంతా తెలుసు. నేను ఎన్ని కష్టాలు పడ్డా, ఎంత ఏడ్చినా, చావుదాకా పోయి నాకు లైఫ్ నచ్చలేదన్న, నేను చచ్చిపోవాలనుకుంటున్నానంటే నేనే మోటివేషన్ లిరిక్స్ రాసే పర్సన్. నన్ను మోటివేషన్ చేస్తూ, లేదు నువ్వు ఉండాలి, నువ్వు చాలా ప్రసాద్ అన్న అని చెప్పేసి నిజామాబాద్. ఓకే, ఒకసారి ఇద్దరు ఎవరితో అయినా మాట్లాడిస్తారా? ప్రసాద్ అన్నతో మాట్లాడు. ఒక ఫ్రెండ్ లా ఉంటాడు, వయసులో చాలా పెద్ద వ్యక్తి. బట్ అసలు ఈ జన్మలో ఏదో రుణబంధం అయి ఉంటది. నేను ఎన్నో చేస్తుంటే నాకు ఆ దేవుడు డబ్బు ఇవ్వలేదు కానీ ఒక వ్యక్తిని అయితే ఇచ్చిండు, ఒక అన్నని ఇచ్చిండు. ఈ జన్మకి సరిపోద్ది. అండ్ ఈ రోజు ఆయన బర్త్డే కూడా. రెండు కలిసి వస్తుంది. కాలర్ ట్యూన్ కూడా మనదే. హలో అన్న, ఇగో ఇంటర్వ్యూకి వచ్చా నేను. అయ్యో మేడం, యాంకర్ మేడం మాట్లాడతారు మీతో. హలో చెప్పండి మేడం. యా ప్రసాద్ గారు, ఫస్ట్ హ్యాపీ బర్త్డే అండి. ఇప్పుడే చెప్తున్నారు అంటే తను డౌన్ ఫాల్ అయినప్పుడు సపోర్ట్ గా ఉంది ఇద్దరు వ్యక్తులు, అందులో ప్రసాద్ అన్న ఒకరు అని చెప్పేసి చెప్పారనమాట. ఓకే, సో అంటే ఒక 2 క్వశ్చన్స్ అడుగుతా మిమ్మల్ని, నిజాలు చెప్పాలి. ఓకే, అసలు మీరు బర్త్డే మరి ఈ రోజు అటు ఇటు అబద్ధాలు చెప్పారు అనుకో లేదండి. ఓకే, ఇన్ని సాంగ్స్ రాసిన అసురా అన్నకి ఎందుకని మళ్ళీ 0 నుండి స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది? ఎందుకంటే ఆయనతో తోడున్న వాళ్ళందరూ కూడా మోసం చేశారనమాట, వాడుకున్నారు. ఎలాగంటే ఆయన పాటల్ని వాళ్ళు వాడుకున్నారనమాట అంతే. ఓకే, ఓపెన్ గా చెప్పండి ఏ రకంగా వాడుకున్నారు? అంటే పాటలు రాపించుకొని అమౌంట్ ఇవ్వలేదా, లేదంటే ఏంటి ఆపర్చునిటీస్ ఇవ్వలేదా, ఎలా అంటే అంతే. ఎందుకోసమని అంటే రాయించుకోవడం, దగ్గర ఉంచుకొని వాళ్ళు ఎదగడం, ఈయనను తొక్కేయడం, అలా జరిగిందనమాట. ఓకే, ఎప్పుడన్నా మీ దగ్గరకు వచ్చి నాకు ఇలా చనిపోవాలనిపిస్తుంది అన్న, సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది, బాగా డిప్రెషన్ గా అనిపిస్తుంది అని ఎప్పుడైనా చెప్పారా? అవునవును, ఒకసారి బాగా ఇది చేశారు. నేనే అన్నాను, అలా ఎందుకు చేస్తున్నావు, చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే పోరా నువ్వు చచ్చిపోరా అని చెప్పేసి తిడతాం, వాళ్ళు చచ్చిపోతారా ఏంటి, ఏదో అన్నందుకు మీరు ఇలా చేస్తే ఎందుకు, ఎవరు అన్నారా, ఎట్లా అన్నారని చెప్పేసి మీరు ఇట్లా చేసుకోవద్దు, నేనున్నా నీకెందుకని చెప్పేసి మాట్లాడాను నేను. ఓకే, అదే చెప్తున్నారు ఇప్పటివరకు కూడా, అంటే అన్న నా కోసం నిల్చున్నారు, నాకు మాట్లాడారు, ధైర్యం చెప్పారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొకటి టాక్ ఉంది, అసురా అన్నకి కోపం ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ, అందుకోసం అని చెప్పేసి మనకి ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ తగ్గిపోయినాయి అని చెప్పేసి కూడా ఇంకొక మాట టాక్ నడుస్తుంది. కరెక్టేనా, నిజమేనా? అన్నకు కోపం ఎక్కువ, అది వాస్తవమేనా? అలా ఏం లేదండి, కోపం ఎందుకు ఉంటది అంటే వాళ్ళకు నచ్చని, మనం ఎవరికైనా సరే నచ్చని చేస్తే వాళ్ళకి అలా అనిపిస్తుంది. కానీ నిజం అంటే
నిజం ఎట్లా ఉంటది, నిప్పులాగానే ఉంటది, నిజాలు చెప్తే అలాగే ఉంటది అనమాట వాళ్ళకి, అలా అన్నమాట. ఓకే, సో నిజాలు గట్టిగా మాట్లాడతాడు కాబట్టి జనాలకు నచ్చడు అంతే. ఓకే, అన్న పాడిన పాటలలో మీకు నచ్చిన పాట ఏంటిది? బొందలగడ్డనా? అన్ని ఇట్టుగానే ఉంటాయి, అంటే కొన్ని ఎక్కువ పోతుంటాయి, కొన్ని తక్కువ పోతుంటాయి. ఎందుకంటే కొంతమందికి నచ్చినవి ఎక్కువ చూస్తుంటారు, కొంతమంది నచ్చని తక్కువ చూస్తుంటారు, అట్లా అంతే. కానీ అన్ని కరెక్ట్ గా ఉంటాయి అన్నమాట. మీరు ఇని ఉండొచ్చు. అవునవును. ఓకే, అన్న గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్పాలి? తమ్ముడా, లేకపోతే ఉంటది కదా మీ ఫ్రెండ్షిప్ గురించి ఒక మాట. ఫ్రెండ్ అంతే. ఫ్రెండ్ అంతే, లైఫ్ టైం ఫ్రెండా? అవును. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బర్త్డే బాయ్. హ్యాపీ బర్త్డే. కట్. ఫ్రెండ్ అంతే, బర్త్డే బాయ్ సిగ్గుపడుతున్నట్టున్నాడు. ఓకే, సో బయట నిజంగా అంటే ఈ టాక్ కూడా వస్తుంది, చాలా మందికి అనుకుంటున్నారు అనమాట, మనం ఉండే విధానం ని బట్టా లేదంటే ఏంటో తెలియదు కానీ మనుషులు మన క్యారెక్టర్ ని ఒక డిసైడ్ చేసేస్తున్నారు. యాటిట్యూడ్ ఎక్కువ, కోపం ఎక్కువ, అందుకోసం అని దూరం పెడుతున్నారు అని చెప్పేసి నడుస్తుంది. సో అది ఎంతవరకు నిజం? రూమర్స్ చాలా ఉన్నాయి. రూమర్స్ అంటే వాళ్ళు క్రియేట్ చేస్తారు అన్నట్టు. నేను నీకు పడలేదు కాబట్టి వాడు ఇట్లా వాడు అట్లా అది చేసిండు ఇది చేసిండు నాలుక 100 మాట్లాడితే. ఒకవేళ నిజంగా నా అంత యాటిట్యూడ్ క్యారెక్టర్ అయితే, అంత పోర్బోత్ క్యారెక్టర్ అయితే నేను ఇంత నిలదొక్కునే వ్యక్తినే గాను. మా మాట్లాడే విధానం కూడా మీకు అర్థం కావచ్చు. మీరు కాల్ చేయగానే ఏమన్నా మెసేజ్ పెట్టిన అడగాలంటే భయం అని చెప్పాను. మేడం క్యాబ్ బుక్ చేయండి మేడం, డబ్బులు లేవు మేడం. సో ఇలా 110 సార్లు ఆలోచించి నేను నిన్నొచ్చి ఈ రోజు మీకు మెసేజ్ పెట్టాను. నేను నిజంగా చెప్పాలా, ఫస్ట్ నేను ఏమనుకున్నా తెలుసా, మీరు సరిగ్గా రెస్పాండ్ అయిపోయేసరికి ఈయనకు నిజంగా ఫుల్ యాటిట్యూడ్ ఉంది, అసలు ఒక్కదానికి ఒకటి కూడా రెస్పాండ్ అయితలేడు. ఫస్ట్ దివాళీ ముందు, తర్వాత దివాళీ తర్వాత 5th 6th 7th అది వస్తూనే ఉంది కానీ మన కన్ఫర్మేషన్ అయితే రావట్లేదు. ఈయనకి ఫుల్ నిజంగానే యాటిట్యూడ్ ఉన్నట్టుంది, లేదంటే ఎవరో మధుకి ఇంటర్వ్యూ ఇవ్వద్దని చెప్పినట్టు చాలా ఊహించేసుకున్నా ఈ గ్యాప్ లో. షూట్ ఉంది, థర్డ్ షూట్. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ అదే అయిపోయింది. సో దివాళీ ముందు మాకు ఇదే ప్లానింగ్ లో ఉన్నాం, ఎట్లా చేయాలి ఏం చేయాలి. కంటిన్యూ ఇంటర్వ్యూస్ అయిపోయినాయి, ఫుల్ స్ట్రెస్ ఉన్నా, ఇక అసలు ఓపిక కూడా లేదు. ఇవన్నీ ప్లాన్ చేసుకోవడం, మధ్యలో 2-3 ఈవెంట్స్ అటెండ్ చేయడం, ఇట్లా అయిపోయింది. 5th అని అనుకున్నా, ఇక ఇలా జరిగిపోయింది. ఓకే, శ్మశానంలో షూట్ చేసే మీకు రియల్ లైఫ్ లో శ్మశానం అంటే ఫుల్ భయం అని విన్నాను, నిజమేనా? అసలు ప్రతి వ్యక్తి భయపడేవాడే, భయం. ఎప్పుడు స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు, ఇప్పుడు సడన్ గా పోయి చూడాలంటే ఏదైనా భయం వేస్తుంది కదా. కానీ ఎప్పుడైతే నాకు నా లైక్ విరక్తి కలిగిన లేదా ఈ టాపిక్ తీసుకోవాలి అనుకున్నప్పుడు చూస్తుంటే నాకు అంత భయం అనేది. ఒకప్పుడు మాత్రం మీరన్నట్టు పిరికే, వాస్తవానికి ఏదైనా నిమ్మకాయలు చూడాలన్నా, ఊర్లో ఏదైనా చూడాలని భయం వేస్తుండే. సరే ఉంటే పోతే పోయినా, ఇక ధైర్యం చేసి దిగాలి, ఎట్లయితే అట్లా అయింది అనుకున్నప్పుడు నాకు ఒక రెగ్యులర్ ప్లేస్ లాగానే. ఏమైనా నెగటివ్ అలాంటివి ఏమన్నా అనిపించిందా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు, లేదంటే ఇంటికి వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా దయ్యాల నెంబర్ తీసుకొని వచ్చి? అలాంటిది ఏం లేదండి. నిజం చెప్పాలంటే ఆ షూట్ జరిగిన రోజు అంతా నేను చాలా ఎనర్జెటిక్ గా ఉంటా. నెల రోజులు ఎంత నీరసంగా ఉంటానో లైక్ ఆ ప్లేస్ ని క్రియేట్ చేసుకొని మనం అట్లా షూట్. దయ్యాల దోస్తులా దయ్యాలి. సో అది తెలియదు ఎంత ఎనర్జెటిక్ గా ఉంటాను. మీరు అంటారు మన శ్మశానం పోస్తే స్నానం చేయాలి ఇది అట్లా, సో చాలా మూఢనమ్మకాలు ఉంటాయి కదా. సో నేను అట్లా చేసిన, మరి నేను అలసిపోయిన అనుకో, ఇంకా నాకు ఓపిక లేదని అట్లా పడుకుంటా అంతే. దయ్యాలు కాలు నొక్కడం, ఇంకో దయ్యం వచ్చి తలబట్టడం, ఇంకో దయ్యం వచ్చి తినిపియడం అట్లాంటివి అయితే లేవు కదా. రూమ్ లో ఒకరే ఉంటారా, ఫ్రెండ్స్ ఉంటారా? ఫ్రెండ్స్ ఆర్టిస్టులు ఎవరెవరు ఉంటారు కదా. ఓకే, అట్లేం లేదు, మన ధైర్యమే మనల్ని కాపాడుతా అని చెప్పొచ్చు. అట్లేం లేదు, చాలా హ్యాపీగా ఉంటా, ఎనర్జెటిక్ కూడా ఉంటా, చాలా ఎనర్జీ. నేను 4 రోజులు లేని ఎనర్జీ నాకు ఆ రోజు భయపడిపోయి ఉంటాయి.
ఇంకా ఎందుకంటే హ్యాపీ. దయ్యం నేను ఇంకా అందంగా ఉన్నాను ఈయనకంటే ఈ వేషం ఈ గొంగడి ఇవన్నీ చూసి ఫస్ట్ టైం ఎవరికైనా చూడాలంటే ఒక ఏంటి ఇలా ఉన్నాడు కొంచెం తేడాగా ఉన్నాడు. అవును. మొన్న మంది గుంపలు షూట్ జరిగేటప్పుడు కూడా ఈ గెటప్ చూసి చాలా అందరు విచిత్రంగా ఇట్లా ఇట్లా తొంగి చూస్తున్నారు. ఏంది క్యారెక్టర్. కానీ నిజంగా ఆ సాంగ్ షూట్ లో కాలు ఇలా పెట్టేసి మొత్తం ఇలా రోల్ చేసి నడవాలి కదా, అది ప్రాక్టీస్ చేశారా ముందు? అంటే క్యారెక్టర్ అనుకున్నా, అంత ముందుకైతే అట్లా వంగి ప్రాక్టీస్ చేయలేదు. షూట్ రోజు డైరెక్ట్ చేసింది అది. అంత ముందు అంటే క్యారెక్టర్ అనుకున్నా గానీ మరి ఇంత కాలు నడుములో ఉంచుతూ తల ఉంచుతూ నడిచే అంత అనుకోలే. అక్కడ పోయిన డైరెక్ట్ స్పాట్ లా ఇంకేదో కొత్తగా చేయాలన్న ఆలోచనలో అది చేయాల్సి వచ్చింది. కానీ నిజంగా ఆ క్యారెక్టర్ కి చాలా ధైర్యం చేయాలి, చాలా డేర్ ఉంటేనే అలాంటివి చూస్ చేసుకొని చేస్తాము. మనం సాంగ్ రాసుకోవడం అంతా అక్కడి వరకు బానే ఉంటది, కానీ యాక్టింగ్ వచ్చేసరికి అది చాలా కష్టం. ఇంకా కూడా ప్రతిది కూడా ఫ్రేమ్ కు దొరికిపోతుంది. అవును, చాలా దాన్ని కంప్లీట్ 100% న్యాయం చేయగలుగుతాం అన్నప్పుడే అలాంటివి తీసుకోవాలి. 2.5 రోజులు దాదాపు 2 రోజులున్నర 2.5 days షూట్ జరిగింది. సో ఇవన్నీ స్ట్రెస్, కాళ్ళు నొయ్యడము చాలా హెవీ, అంటే హెవీ. మళ్ళీ నేను ఒక పని రాక్షసుడు లెక్క అది వచ్చిందా లేదా, అది ఎట్లుంది ఫ్రేమ్ చూసి నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చేంత వరకు చేయడం, అస్సలు కాంప్రమైజ్ కాదు. ఎంత ఖర్చు అయింది? ఆల్మోస్ట్ అంతే 60-70 మధ్యలో. 60-70 మధ్యలో. ఓకే. సాంగ్ అయితే ఫైనల్ గా పడ్డ కష్టానికి 100% ప్రతిఫలం దక్కింది. ఇప్పుడు ఫైనాన్షియల్ గా కొంచెం సెట్ అయ్యారా? మళ్ళీ సాంగ్స్ తీయడానికి గానీ వాటన్నింటికి గానీ మళ్ళీ ప్రొడ్యూస్ చేసుకోవడానికి మీకు ఇంకా ప్రాబ్లం ఏం లేదా? లేదంటే ఇంటర్వ్యూ ద్వారా ఒకవేళ ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఉన్నా మీ దగ్గర మంచి మంచి సాంగ్స్ ఉంటాయి, నేను ప్రొడ్యూస్ చేయలేను అనుకుంటే ఇంటర్వ్యూ ద్వారా ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఉన్నా కూడా మీకు కాంటాక్ట్ అవుతారు కదా? సో సాంగ్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు మిగతా ఛానల్ వాళ్ళకి ఇచ్చి వర్క్ చేసి బతిలాడి నాకు అంత ఓపిక లేదు. సో ప్రొడ్యూసర్ నేను అడిగి అందరు అలిసిపోయిన వ్యక్తిని. సో అది చెప్పాను, చాలా మంది దగ్గర వెళ్ళి ట్యూన్స్ వినిపించిన, ట్యూన్ వాళ్ళకి వినగానే అర్థం కాదు. బయట వాళ్ళకి ఇచ్చి అది హిట్ అయిన తర్వాత అయ్యో పాట పోయింది చెప్తే అర్థం కాదు కదా వాళ్ళకి. సో అట్లా అనమాట. మొన్న వారవారం మంగళవారం కూడా అలాగే జరిగింది. బోనాలకి వారవారం నాడు మంగళవారం ఆ పాట విన్నారా? దాని రైటర్ నేనే. ఆ సాంగ్ రైటర్ మీరా? అట్లుంటది. ఓకే ఓకే. రావు ఎల్లమ్మ రావు అవునవును. రావు ఎల్లమ్మ రావు నువ్వు రావు ఎల్లమ్మ రావు వారవారం నాడు మంగళవారం నాడు తొలిపొద్దు ఎంగ పచ్చాని పందిట్లాలకు ముగ్గులేసి అరుగుల కూసోని పెరువెట్టి విలువంగా నువ్వు రావు ఎల్లమ్మ రావు నువ్వు పెరువెట్టి విలువంగా రావు గడుసు గయ్యాలోడు గంభీరం ఒక పోడు నీ తండ్రి సాంబయ్య నిన్ను చూడరాలేదు, లందలో ఏడుపు మందలో కేకలు పెరువెట్టి విలువంగా నువ్వు రావు ఎల్లమ్మ రావు నీకు నెత్తి మీద బోనాలు రావు పాడిన రాసిన మీరు బయటికి రాలేదు, తెలియలేదు. కానీ ఆ సాంగ్ ఫుల్ హిట్ అయింది, అందులో యాక్ట్ చేసిన అమ్మాయికి ఫుల్ హిట్, కానీ రాసుకున్న మీకు గుర్తింపు రాలేదు. ఇట్లా చాలా వాటికి జరిగి ఉంటాయి కదా. వామ్మో, అసలు నిజంగా ఆలోచిస్తుంటే రైటర్స్ లైఫ్ ఛాలెంజింగ్ లైఫ్ అసలు. సో మీరు అన్నదాన్ని ఆన్సర్ ఏంటంటే, ఇంకా నేను బాగా అలసిపోయిన వ్యక్తిని, ఇక నాతో నేనే పోరాడదలుచుకున్నా. ఏమైనా జరగాల్సి ఉంటే జరుగుతుంది. అప్పు తెచ్చా పలా వేసుకోనా ఏదో ఒకటి మాత్రం చేయాలి, స్క్రీన్ మీద కనిపించాలి. నా చివరి గోల్ అయితే ఇండస్ట్రీ. నాకు ఇవన్నీ మీరు అన్నట్టు నా జీవితంలో ఏంటంటే ఇండస్ట్రీకి పరిచయం వ్యక్తులు కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటివి ఉంటాయి. సో నేను జూనియర్ అయ్యే ఉంటా. సో ఇప్పటి వరకు అయితే నేర్చుకున్నా కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే నిలదొక్కున్నాయి ఇవన్నీ అనుభవాలు. సో ప్రొడ్యూసర్స్ వస్తే మాత్రం చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అయ్యి, ఇంకా ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ పాటలు చాలా రిస్కీ జోనర్, బడ్జెట్ వస్తుందా రాదా తెలియదు, బట్ వచ్చిందంటే బంపర్ హిట్ పడుతుంది. సో వస్తే మాత్రం చాలా సంతోషంగా అందరికి ఇంకా హ్యాపీ, నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు ఒక వెన్నుముక్క లాగా ఉంటుంది. ఎంతసేపు నేను అప్పులు తెచ్చి కానీ అది చేయడం కానీ జరగలేదు కదా. సో ఇప్పటి నుంచి ప్రయాణం అయితే ఆపను, కంటిన్యూస్ గా చేయడమే. క్యారెక్టర్ మన ప్రేక్షకులు ఏదైతే నా నుంచి డిఫరెంట్ రోల్ కోరుకుంటారో నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తున్నా. దమ్కి అంటే దమ్కి ఆ గెటప్ తో వచ్చి మీకు ఇంటర్వ్యూ సర్ప్రైజ్. సో ఇప్పుడు మీకు రైటర్ గా ఎక్కువ ఇష్టమా, యాక్టర్ గా ఎక్కువ ఇష్టమా, లేదంటే ఏంటి రెండిట్లలో ఏది చూస్ చేసుకుంటారు? యాక్చువల్లీ నేను రైటర్ కి ఇండస్ట్రీకి పరిచయం అవ్వాలనే గోలే డ్రీమే ఉండే. బట్ ఏమైపోయిందంటే నా బాడీ లాంగ్వేజ్ కంప్లీట్లీ నేను పాడడం, యాక్టింగ్, రోల్స్, స్కిల్స్, ఇప్పుడు మీరు పాట చూస్తే స్కిల్స్ అనేది బాగా ఎక్కువ డెవలప్ చేసుకున్నాం. 1-2 years లో బాగా రీల్స్ చూడడం, బాడీ లాంగ్వేజ్ నేర్చుకోవడం, చంద్రముఖి లాగా కానీ కాంతార్ లాగా కానీ విక్రమ్ గారు బాడీ లాంగ్వేజ్ కంప్లీట్లీ ఒక యాక్టర్ అయిపోయినా. సో నేను కంప్లీట్లీ
నువ్వు యాక్టర్ అయితే అని 100కి 100 మార్క్స్ ఇచ్చిన పాట మంది కొంపలముంచు. సో నన్ను అంటే లైక్ అంటే కొన్ని సైక్ క్యారెక్టర్లు అవన్నీ బాగా చేయగలుగుతున్నాను అనమాట. సో యాక్టర్ కూడా హ్యాపీ, విలన్ వస్తాయి పక్క చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు వస్తే మాత్రం అరుంధతి, ఎగ్జాక్ట్లీ డైలాగ్ వచ్చా వచ్చు అంటే లైక్ అంత చెప్పలేదు. ఇప్పుడు అంటే ఇంటర్వ్యూ ఎప్పుడు పాటలే పాడింది కదా, ఒకసారి డైలాగ్ కూడా. వదల బొమ్మాలి వదలా, ఇప్పుడు నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా, ప్రేతాత్మతో. నీ క్వశ్చన్ తెలుసా, నేను చనిపోయి చాలా రోజులైంది. వదలా, నిన్ను రంజ రంజ రోమాన్ని అనుభవించి పిప్పి చేస్తానే బొమ్మాలి. స్టార్ట్ చేయగానే మనకు స్టార్ట్ అయింది. ఓకే, వామ్మో, ఈ రకంగా కనుక నిజంగా మీరు చేస్తే ఇండస్ట్రీ ఒక ఊగుతుంది ఇట్లా. సో అట్లా అన్నమాట. బాగా ప్రాక్టీస్ బాగా. ప్రేమిస సినిమాలో భరత్ ఐషో ఏ డైలాగ్ చెప్తుంటే అట్లా చూడాలనిపిస్తుంది మిమ్మల్ని. సో మళ్ళీ నా సినిమాలో విక్రమ్ గారు నాకు చాలా ఇష్టం. స్పెషల్గా ఆయన క్యారెక్టర్ చాలా చాలా డిఫరెంట్ గా చేస్తారు. సో ఆయన నాకు ఇన్స్పిరేషన్ బాగా. మళ్ళీ నా సినిమాలో కోడిలాగా ఇన్ని టాలెంట్లు ఉన్నా మీకు అసలు ఎందుకు సినిమాలో ఆపర్చునిటీ రావట్లేదు? ఎవరు చూడట్లేదు అసలు డైరెక్టర్? చూడండి అయ్యా, తెలుగు ఇండస్ట్రీ ఇంత మంచి మంచి టాలెంట్ ఉన్న పర్సన్స్ ఉన్నారు. ఎక్కడెక్కడోళ్ళనో ఎవరెవరినో పట్టుకొచ్చి తెలుగు సినిమాలలో పెడుతున్నారు. మా కర్మ కాకపోతే ఇంత మంచి టాలెంట్ ఉంది. నిజంగా ఎంకరేజ్ చేయండి, నేర్చుకుంటాడు, దగ్గరుండి నేర్పించండి కుదిరితే. ఇంత టాలెంట్ ఉంది అసలు. ఒక్క సెకండ్ నిజంగా పశుపతి డైలాగ్ చెప్తున్నప్పుడు భయం వేసింది. ఆల్మోస్ట్ అందరూ కూడా అట్లనే చూసిరు ఏంటి అని. నిజంగా అంటే స్టార్ట్ అవ్వగానే ఆ భయం స్టార్ట్. నిజంగా చూస్తున్నాం, నా కళ్ళ ముందు జరుగుతుందేమో అని. మీరు కనుక అక్కడ లేచి ఉంటే నాకు ఇక్కడ కళ్ళ నుండి గారేవి, పక్కా గారేవి, నీళ్ళు వస్తుండే కళ్ళ నుండి. అంత ఏమంటారు, ఇన్వాల్వ్ అయిపోయినారు మీరు నిజంగా. సో నేను రాసుకున్న ఒక డైలాగ్ కూడా ఉంటది. సో మనుషులతో జాగ్రత్త మీద చెప్పింది, దాన్ని యాక్టింగ్ పర్పస్ లో చూపిస్తాం. మనుషులతో జాగ్రత్త, మృగాలతో. మనుషులతో జాగ్రత్త, మృగాలతో కాదు. మనుషులతో జాగ్రత్త, మృగాలతో కాదు. పామేనయం కాటేసిపోతుంది, తేలేనయం కుట్టేసిపోతుందా. మనిషి అట్లా మనిషి అట్లా కాదు, పక్కనే ఉండి పానాలు తీస్తాడు. మురిసిపోతూ ఉన్నావు కదూ, మురిసిపోతూ ఉన్నవేమో పరుచుకున్న వెన్నెలలో. మనిషి అట్లా కాదు, చెప్పుతున్నాను ఈయన నీకే కాటి కాపరా. నా జననం సాధారణమే, మరణం చరిత్ర అవుతుంది. చెబుతున్నాడు ఈయన కాటి కాపరు. షాక్ లో ఇంటర్వ్యూ చేయాలన్న భయం అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా జర ఎమోషనల్ గా నడిచింది. ఇది మొత్తం దారుణంగా ఉంది అసలు. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైనల్ ట్విస్ట్ ఇట్లా ఉంటదని. అంటే ఇప్పటిదాకా మొండితనం, తర్వాత కోపం వస్తే పాటలు బయటికి వస్తాయి, థర్డ్ది ఇంత ఏమంటారు మనిషిని భయపెట్టే అంత రాక్షసత్వం, యాక్టింగ్ కూడా ఉన్నాయి. న్యాచురల్ గా చేసేస్తున్నారు మీరు నిజంగా. ప్రాక్టీస్ చేయడం అన్నట్టు. లైక్ ఇప్పుడు నా రూమ్ లో నేను ఒంటరిగానే ఉంటా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రూమ్ లోకి రావాలంటే ఫస్ట్ ఎందుకు వస్తాయి ఏం ఇట్లా చేసినాక నా రూమ్ కి లాక్ కూడా ఉండదు, కావాలంటే నిజం నాకు మిమ్మల్ని చూస్తుంటేనే దయ్యంలా అనిపిస్తుంది. ఇంకా దయ్యాలు కొత్తగా ఏడికెళ్ళి వస్తాయి. రూమ్ కి లాక్ ఉండదు. నా రూమ్ లో చూస్తే అన్ని గోడలు పంటే డైలాగ్స్, అంటే డైలాగ్స్ మీన్స్ ఇట్లా ఉండాలి మనిషి జీవితం, అట్లా మనిషితో జాగ్రత్త, మృగాలతో కాదు, ఎవరికి నమ్ముతున్నావో తెలుసుకో మొదటిసారి. సో చాలా రూమ్ కు చాలా ఏదో మోటివేషనల్ అనిపిస్తుంది. ఏం శరత్ వస్తారా నా రూమ్ కు చాలా రావాలంటే ఆలోచిస్తారు మా వాళ్ళు. మా రూమ్ పక్కన మా రూమ్మేట్స్ అంటే ఆలోచించడం మీన్స్ ఏదో తెలియని ఒక వింత ప్రపంచం, ఒక వైబ్ వస్తుంది రూమ్ లో, ఇంకా బతకాలి. సో ఏందన్నా ఈ రూమ్ లోకి రావాలంటే ఏదో అనిపిస్తుంది అన్న సందర్భాలు కూడా ఉన్నాయి అనమాట. బాగా మోటివేషన్ చేసే డైలాగ్స్. బయటకి వెళ్ళడము, ఫ్రెండ్స్ ని కలవడం, సరదాగా అట్లా వెళ్ళడము అయ్యి లేవు. సడన్ గా అని అంట అనగానే ఏంద్రా ఇట్లా తయారైన 2 సంవత్సరాలు ఏం పుట్టింది నీకు? నిజంగానే తిడతారండి, నిజంగానే. అమ్మో లైక్ ఇలాంటి అంటే కొన్ని సైకో క్యారెక్టర్లు అంటే లైక్ నా బాడీ లాంగ్వేజ్ కి క్లారిటీ వచ్చేసింది. కాంచన సినిమాలో లారెన్స్ గారు, నేను సీరియస్లీ చెప్తున్నా, ఈ హర్రర్ మూవీస్ ఒక రోజు అని చూడకుండా నిద్రపోయే సమయం ఏదైనా బెస్ట్ సీన్ అన్నా చూస్తా. అలా హర్రర్ మూవీస్ బాగా చూస్తా, అలవాటు అయిపోయింది. అంటే నా మైండ్ స్ట్రెస్ అంతా పోతుంది, అసలు ఏం జరుగుతుంది కానీ ఏం ఉండదు అందులో, ఏం ఉండదు. బాగా ఇష్టం అనమాట థ్రిల్లర్, ఏం జరుగుతుంది అనే మూవీస్ బాగా. ఎన్ని హర్రర్ మూవీస్ వచ్చినా చంద్రముఖి, అరుంధతి వీటి రెండింటిని మించిన సినిమాలు రావు. అవి రెండే, ఇంకా వాటిని బీట్ చేసే సినిమాలు ఎన్ని వచ్చినా కూడా వాటికి ఉన్న అది పోదు, అవి రావు. ఒక్కసారి కాంచన, దాన్ని బట్టి కాంచనలో లారెన్స్ గారు పసుపు అంతా పూసుకున్న తర్వాత వాళ్ళ బ్రదర్ వచ్చి కూర్చుంటాడు. ఏరా రాఘవ ఏదైనా నాటకాల్లో ప్రయత్నిస్తున్నావా అంటే కాళ్ళు కింద ఉంటాయి అన్నమాట. మాట్లాడుతుంటే చెప్పు నిన్నే అడిగేదనంటే తెలిసిపోయిందా, మొత్తం తెలిసిపోయిందా, అంతా తెలిసిపోయిందా, అందరికి తెలిసిపోయిందా? సో ఈ అందరూ తెలిసిపోయిందా సార్? సో కోవేశ్వర గారు ఏంటే వీడు పుర్ర చేయితో తింటున్నాడు అని కోవేశ్వర్లో అంటారు సార్. నిన్నేరా అంటే చైతే మాట్లాడుతుంటే ఒక ఆడదాని మీద చేస్తున్నాడు. రాస్కెల్, మీరే చెప్పండి, మాట్లాడుతుంటే ఒక ఆడదాని మీద చేస్తే కోపం వస్తుందా రాదా? వస్తుంది. కోవేశ్వర్లు గారు వస్తుంది. పసుపు రాసుకున్నాడు. ఒక ఆడది పసుపు రాసుకోకపోతే మొగాడు పసుపు రాసుకుంటాడా? రాస్కెల్, ఎలా పడుకున్నాడో చూడు, దున్నపట్ల. ఏది ఇప్పుడు పెట్టమోది, ఇప్పుడు పెట్టు. నాకు ముఖ్యమైన పని ఉంది. బొట్టు పెట్టుకున్నాడు, గాజులు వేసుకున్నాడు, పూలు పెట్టుకున్నాడు. ఇంకొకరు సరే అన్నావనుకో తెలుసుగా, చింపేస్తా. సో ఈ టైప్ నిజంగా సినిమా లైవ్ గా చూస్తున్నట్టుంది. సో అట్లా. సో ఈ మధ్యలో ఒక గ్యాప్ వస్తుంది. అరే రాము రారా అనగానే చెక్క గుర్ర డాడీ నేను అక్కడ కూర్చొని చికెన్ తింటా, చికెన్ పీచ్. డాడీ నేను చిచ్చు పోసుకున్నాక చికెన్ తినాలా, చికెన్ తిన్నాక చిచ్చు పోయాలా? డాడీ ఏ రాశాను బీరేనా? రాయి బేటా. డాడీ బీ రాశాను సీరేనా? రాయి బేటా. డాడీ నొప్పి పెడుతుంది, జిప్పు పెట్టు. టైప్ ఆఫ్ అనమాట. సో లైక్ చిన్న క్యారెక్టర్ వచ్చినప్పుడు సో మనోడు అదొక ఫన్నీ క్యారెక్టర్. సో మళ్ళీ అదిలే ఇమీడియట్లా కోవేశ్వర్లు గారు ఏమే మీనాక్షి వీడేంటే ఆడదానిలో చీర కట్టుకుంటున్నాడు, అరే రాఘవా నేంట్రా, మీరే నాతో ఆటలాడుతున్నారు కదా, కోవేశ్వర్లు గారు ఒక లాట్ ఆఫ్ వాయిస్ అనమాట. అది ప్రాక్టీస్ చేస్తుంది ఇప్పుడు. సో మళ్ళీ ఇదే క్యారెక్టర్ నెక్స్ట్ ఒక ముస్లిం క్యారెక్టర్ ఆవహించేస్తుంది మనం. बहुत दिन के बाद खाना खा रहा हूं ये घर में, बहुत दिन के बाद खाना खा रहा हूं ये घर में,
कोई भी सामने बात करे तो जिंदा नहीं छोड़ेगा साला. So type of voice. Studio వెళ్ళిపోతా. ఓకే. సో ఆల్మోస్ట్ అన్ని సినిమాలు హర్రర్ సైకో అన్ని కూడా అంటే కొద్దిగా మనం నేను చేసిన క్యారెక్టర్ డిఫరెంట్ ఉండడంతోనే కొద్దిగా అలాంటి విలన్ సైకో విలన్ సెట్ ఏదో ఒకటి. ఎవరైనా నిజంగా అమ్మాయిలు ప్రపోజ్ చేశారా ఇప్పటి వరకు మీకు? నన్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇలాంటి ప్రెసెంట్ అయితే కదా, అమ్మాయిలు కూడా అంతే. ఓకే. అంటే రాలేదు, వస్తాయి ప్రపోజల్, రాకుండా ఉండలేదు, వస్తాయిలే కానీ కొద్దిగా అంతే. ఇక మనం మనుషుల గురించి చదువుకోవడానికి జీవితం సరిపోతుంది, ఇంకా ప్రేమ గురించి చదివేంత సమయం ఇప్పటి వరకు అసరబాలుకి లవ్ స్టోరీస్ లేవా? ఇక లేవని చెప్పలేము, ఉన్నాయని చెప్పలేము. మీరు నన్ను అట్లా అడ్డంగా బుక్ చేస్తే ఎట్లా చెప్పాలి కదా ఓపెన్ గా. లవ్ స్టోరీస్ మరి అంత డీప్ లో పిల్లేనా ప్రాణం, ప్రేమే ప్రపంచం, పిల్లలు చచ్చిపోతా అలాంటి క్యారెక్టర్. సో మంచి స్ట్రాంగ్ పర్సన్. సో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని వెంటనే మర్చిపోవడానికి ట్రై చేస్తా, ఒక టైం తీసుకుంటా. కాకపోతే మామిడి పండు సాంగ్ మీరే రాసారా? మామిడి పండు ఒకసారి వాడరాదు. మామిడి పండు తీయగుంటది, కాకరకాయ చేదుగుంటది, తీపి చేదు కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో, తీపి చేదు కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో, జుంతకు 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 లబ్బరి బొమ్మ బొమ్మాయి పిల్ల, కరెంట్ ఉంటేనే వెలుగు ఉంటది, కరెంటు లేకపోతే చీకటి అవుతది, వెలుగు చీకటి కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో. ఈ టైప్ ఆఫ్ జోనర్ అంటే శ్మశానం గానీ లేదంటే ఒక మనిషి జీవితం గురించి గానీ రాస్తున్నప్పుడు మనకు ఫస్ట్ గుర్తొచ్చేది శివుడు, లార్డ్ శివ. సో ఆయన గురించి ఏదైనా ఒక్క పాట ఫైనల్ గా. సో శివుడు లేకుండా నాది ఏ కాన్సెప్ట్ మొదలవు, ఏదో ఒక పాటలో ఖచ్చితంగా తిట్టడమో పొగడమో గట్టిగా అరుచుకోవడం మాత్రం డిఫరెంట్ ఉంటుంది. సో నా ఫేవరెట్ గా చాలా ఇష్టం. ఎందుకంటే అంటారు కదా, ఏదైనా బాధ వచ్చినా దుఃఖం వచ్చినా పంచుకోవడానికి బంధువులు బంధుత్వాలు రిలేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అన్ని పక్కన పెట్టిన తర్వాత అది తెలియకుండా ఒక పాజిటివ్ వైబ్ అనమాట డెఫినెట్ గా వచ్చేస్తుంది. చాలా పవర్. ఎప్పుడు తిట్టుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్, కర్మరా బాబు, మళ్ళీ నేను ఒకరోజు పూజ చేయను, దీపం పెట్టను, వెలిగించను, బట్ ఎవ్రీడే. అలాంటి వాళ్ళే నిజమైన భక్తులు అంటే అలాంటి వాళ్ళనే శివుడు ఇష్టపడతాడంట. ఎగ్జాక్ట్లీ. నేను గుళ్ళో ఉన్నాడంటే అసలు నేను నమ్మను, నేను పెట్టుకున్న పూజ గదిలో ఉన్నాడంటే నన్ను నమ్మడు. పూజ గదిలో నాకు ఏమన్నా డైలాగ్స్ అవే ఉంటాయి. ఈ మధ్యలో ఒక అక్క నాకు ఫోటో మరీ దారుణంగా తయారైనా అని చెప్పేసి ఒక అక్క నాకు ఫోటో ఇచ్చింది శివుడు. దాన్ని మొట్టమొదటిసారి ఈ మధ్యలో ఒక దీపం వెలిగించిన. అది ఫస్ట్ టైం, అంటే అంత డివోషనల్ మూడ్ లో ఒక దీపం వెలిగించడం నా జీవితం ఫస్ట్ టైం. ఇన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడో ఊరు ఉన్నప్పుడు ఎప్పుడో చిన్న వయసులో పెట్టిండొచ్చు. సో చాలా బాగా అనిపిస్తుంది. ఆడినంతసేపు ఆడిస్తావు బొమ్మలన్నీ నువ్వు విసిరేస్తావు, ఆడినంతసేపు ఆడిస్తావు బొమ్మలన్నీ నువ్వు విసిరేస్తావు, శివుడా నీ మాయ తెలువదు, శివుడా నీ లీల తెలువదు, ఓ శివ నా పరమ శివ, ఓ శివ నా పరమ శివ, ఆడినంతసేపు ఆడిస్తావు బొమ్మలన్నీ నువ్వు విసిరేస్తావు, అంతలోన ఏదో మాయ చేస్తావు, వింత లోకముల నీతి చెప్పుతావు, అంతట నీవే అంటారు నువ్వు ఏడ ఉంటావో తెలువదు, నీ మాయలు తెలువని లోకము నీ గాడిలో వడ్డది పాపము, చీమల పుట్టలు పాముల కాయే మానవదనము మంది పాలాయే, శివుడా నీ మాయ తెలువదు, శివుడా నీ లీల తెలువదు, ఆడినంతసేపు ఆడిస్తావు బొమ్మలన్నీ నువ్వు విసిరేస్తావు. సూపర్ ఈ పాట. సో అన్ని ఏ జోనర్ అయినా సరే పాడగలిగే కెపాసిటీ మీకుంది, రాయగలిగే కెపాసిటీ ఉంది, అలానే యాక్టింగ్ కూడా ఇంకా వద్దులే నేనే భయపడ్డాను. థ్యాంక్ యూ సో మచ్ మన హిట్ టీవీ వాళ్ళందరికీ కూడా యాజమాన్యానికి. డూ సబ్స్క్రైబ్ అసలు నా ఛానల్కి సపోర్ట్ చేయండి. అండ్ ఒకరి మీద ఆధారపడడం అయితే నాకు ఇష్టం లేదు. ఇంకెంత దూరం అయినా అడక్క తినడానికి కూడా సిగ్గుపడతలేదు నేను ఇప్పుడు. వై? బికాస్ నేనేం తప్పు చేస్తలేదు. సో మీరు కూడా అంతే, మీ దగ్గర ధైర్యము మీ దగ్గర కాన్సెప్ట్ ఉంటే మీరు యాక్చువల్గా ఇప్పుడు ఆ పాస్ట్ అంతా డిస్కస్ చేయడం నాకు ఇష్టం లేదు, బట్ మీరు ఒకసారి అడిగినరు, సరే చెప్పడం కూడా నా బాధ్యత. మీరు అన్నట్టు
మోటివేషనల్ గా ఎవరికైనా ఉపయోగపడవచ్చు. సో అందుకని నేను ఇప్పుడు ఆ జరిగిన కథ అంతా చెప్పాల్సి వచ్చింది. సో అందరూ జాగ్రత్తగా ఉండని, కళను నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడదు. ఏదో ఒక రోజు మాత్రం డెఫినెట్ గా టైం వస్తుంది, వచ్చేంత వరకు ఓపికగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. సో అదండి అసురా అన్న గురించి భయపెట్టేశాడు మొత్తానికి నన్ను కూడా. మీకు ఎవరితో అయినా ఇంటర్వ్యూ చేయాలి అంటే నా ఇంటర్వ్యూ ద్వారా ఎవరైనా గెస్ట్లను పిలవాలి అని మీరు అనుకుంటే కనుక కింద కమెంట్స్ లో తెలియజేయండి. అక్క పలానా వాళ్ళని పిలిపించండి, వాళ్ళతో ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళ గురించి మాకు తెలుసుకోవాలని ఉంది అని. అలా ఎవరైనా మీకు గెస్ట్లను పిలవాలి అనిపిస్తే మాకు కమెంట్స్ లో చెప్పండి. డెఫినెట్ గా వాళ్ళని నేను అప్రోచ్ అవుతాను, వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా క్వశ్చన్స్ నాకు ఇన్స్టాగ్రామ్ త్రూ పెట్టండి. సో వాటిని కూడా నేను అడిగి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.